హరే కృష్ణ బాలమురళి వెళ్ళిపోదామా? అజ్ఞానతిమిరాన్యస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే కథామై దదాతి స్వాపదాంతికం వందేయం శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి నమామి హరి ప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంజనే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామి. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
తమాహం వందే శ్రీ గురుం దీనతారీణం బ్రహ్మానందమాధుం శ్రీ చైతన్యీశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వోస్తిగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. చాప్టర్ 8 కదా, 8th 9th? 8th chapter, Prabhuji. 308 page. నారాయణ కవచం దగ్గర ఉన్నాం కదా. 29వ శ్లోకం మొదలు పెట్టుకోవాలి. 29వ శ్లోకం. అదే 15 కొన్నా 16 15 లేదు మా 28, 29 ఆ పేజ్ లోనే ఉన్నాము. మంగళవారం కదా, మంగళవారం ఇవాళ 15. హరే కృష్ణ ప్రభుజీ, పేజ్ నెంబర్ ఎంత? 308. 308. 309 అండి. 29వ శ్లోకం మొదలు పెట్టాలి ప్రభుజీ కదా. అదే నాకు అదే గుర్తు. 25 దగ్గర ఆపుదాం అనుకున్నాం, వాళ్ళు ఎవరో చదివారు. 29 దాకా వెళ్ళామా? 29 వరకు వెళ్ళాం. సో ఎవరు మొదలు పెట్టాలి? మొన్నేమో అక్క బావగారితో మొదలు పెట్టారు. శ్వేత మాతాజీ గాని శారదా మాతాజీ గాని ఉన్నారా? లేదు, ప్రభాకర్ ప్రభుతో స్టార్ట్ చేసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. కొంచెం పేజ్ నెంబర్ చెప్తారండి? 309, 29వ శ్లోకం అమ్మా. హరే కృష్ణ. గరుడో భగవాన్ పశ్యందో మయః ప్రభుః రక్షత్వశేష కృచ్ఛేభ్యో విశ్వక్సేన స్వనామభిః. విష్ణువాహనమగు గరుత్మంతుడు ఆ దేవదేవునితో సమానముగా శక్తిమంతుడైనందున పరమ పూజనీయుడై ఉన్నాడు. వేద స్వరూపుడు, వేదములచే కీర్తించబడువాడునైన అతడు అన్ని ప్రమాద పరిస్థితుల నుండి మమ్ము రక్షించుగాక. దేవదేవుడగు విశ్వక్సేనుడు తన పవిత్ర నామముచే మమ్ము అన్ని ఆపదల నుండి కాపాడుగాక. 30వ శ్లోకం. సర్వాపద్యో హరేర్నామ రూపయానాయుధానినః బుద్ధీంద్రియ మన ప్రాణాన్ పాంతు పార్షద భూషణాః. దేవదేవుని పవిత్ర నామములు, దివ్య రూపములు, వాహనములు, పార్షదులుగా అతనిని అలంకరించు సర్వాయుధములు మా బుద్ధిని, ఇంద్రియములను, మనస్సును, ప్రాణమును సర్వాపదల నుండి కాపాడుగాక. భాష్యము. భగవంతునికి పలువురు పార్షదులు కలరు. భగవంతుని ఆయుధములు, వాహనములు కూడా పార్షదుల కోవకే చెంది ఉండును. ఆధ్యాత్మిక జగత్తులో భౌతికము అనునదియే ఉండదు. ఖడ్గము, ధనస్సు, గద, చక్రము, దేవదేవుని దేహమును అలంకరించు సమస్తము ఆధ్యాత్మిక చైతన్యపూరితములై ఉండును. కనుకనే భగవంతుడు అద్వయ జ్ఞానమని పిలువబడును. అనగా అతనికి అతని నామరూప గుణ ఆయుధాదులకు భేదము లేదు. అతనికి సంబంధించినదేదియునను ఆధ్యాత్మికతనే సంతరించుకొని ఉండును. అవన్నీయును నానావిధ ఆధ్యాత్మిక రూపములలో భగవత్ సేవయందు నెలకొని ఉన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. 31. యదా హి భగవానేవ వస్తుత సత్యేనానేన సహ సర్వే యాత్తు నాశము ఉపద్రవ. సూక్ష్మాత్మకముగు జగత్తు భౌతికమే అయినను భగవంతుడే చరముగా సర్వకారణకారుడు కనుక అతనికి భిన్నమై ఉన్నది. కార్యములందు కారణము
ఉపస్థితమై ఉండును. కనుక వాస్తవమున కార్యకారణములు రెండును ఒకటే. కనుక పరతత్వము దేవదేవుడు తన ఏదో ఒక పూర్ణ శక్తి భాగంచే మా ఆపదలన్నిటినీ నశింపజేయుగాక. 32, 33 అని తాత్పర్యం చదివేస్తున్నాను ప్రభుజీ. అలాగే. భగవానుడు జీవులు భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, సమస్త సృష్టి అనునవి అన్నియును వ్యక్తిగతములే అయినను చరమమున అన్నియును కలిపియే దేవదేవుడగును. కనుకని ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు భిన్నత్వమునందు ఏకత్వము గాంచుదురు. అట్టి వాళ్ళకు భగవాన్ని దేహాలంకరణములు, అతని నామము, యశస్సు, గుణములు, రూపములు, ఆయుధములు, అతని శక్తి ప్రదర్శననే అయ్యున్నది. వారి మహోన్నతము ఆధ్యాత్మిక అవగాహన ప్రకారము వివిధ రూపములను ప్రకటించు సర్వజ్ఞుడకు భగవానుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. అట్టి దేవదేవుడు ఎల్లడెలా మమ్ము సమస్త విపత్తు నుండి రక్షించుగాక. భాష్యం. ఆధ్యాత్మిక జ్ఞానమునందు మిగులు పురోగమించిన వాడు భగవంతునికి అనన్యమైన దేదీను లేదని ఎరిగి ఉండును. భగవద్గీత 9.4 ఈ విషయము శ్రీకృష్ణ భగవానుకు మయా ఏ తతమిదం సర్వం అని ధ్రువపరిచింది. అనగా మనము గాంచు సమస్తము ఆ దేవదేవుని శక్తి విస్తారమే అని ఇది తెలియజేస్తున్నది. ఈ విషయము విష్ణు పురాణం అని చెప్పండి. ఏకదేశ స్థితి స్యాగ్నో జ్యోత్స విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణ శక్తిస్తభేదం అఖిలం జగత్. అన్నీ ఒకే అగ్ని ఒక చోట ఉన్నప్పటికీ వేడిమి వెలుతురు సర్వత్రా వ్యాపించినట్టు సర్వశక్తి సంపన్నుడు భగవానుడు తన ధామము నెలకొన్నప్పటికీ వివిధ శక్తుల ద్వారా భౌతిక ఆధ్యాత్మికతలో సర్వత్రా వ్యాపించుండు. కార్యకారణములు రెండు దేవదేవుడే కనుక వాని నడుమ భేదం లేదు. అందువలన భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి విస్తారములే అయిన ఆభరణములు, ఆయుధములు ఆ దేవదేవుకి అభిన్నములు కనుక భగవంతునికి అతని వివిధ శక్తులకు భేదం లేదు. ఈ విషయం పద్మపురాణం ఇంత దోపడిపడింది. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యం ముక్తో భిన్నత్వాన్ నామినోహో. మామమును భగవంతునితో పూర్తిగా సమానమైనది. పూర్ణ అను పదము యొక్క భావం ఇదియే. భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. అట్లే అతని నామము, రూపము, గుణములు, సంపత్తి అతనికి సంబంధించిన సమస్తము పూర్ణము, విశుద్ధము, సత్యమునై భౌతిక కల్మష రహితములై ఉండు. దేవదేవుని ఆభరణములు, వాహనములు అతనితో సమానము కనుక వాని స్తోత్రము మిథ్య కాదు. భగవాడు సర్వవ్యాపి కనుక సమస్తము నందు నెలకొనిను. అట్లే సమస్తము అతని ఎందు నెలకొనియును. కనుక భగవంతుని ఆభరణములను లేదా ఆయుధములను అర్చించుడు కూడా అతని అర్చించుడితో సమానముగా మహత్వం పూర్ణమైనది. మాయావాదులు భగవద్రూపమును అంగీకరింపరు లేదా ఆ రూపము మాయ అని వారు పలుకురు. కానీ అట్టి వాదము ఆమోదయోగ్యం కాదని ప్రతి ఒక్కరూ సావధానంగా గుర్తించవలసినది. భగవంతునికి మూల రూపము నిరాకార విస్తారము ఒకటైనను అతని రూపము, గుణములు, ధామము నిత్య విలసితమై ఉండను. కనుకని ఈ స్తోత్రము పాదు సర్వై స్వరూప పైర్న సదా సర్వత్రా సర్వగా నానా విధ రూపములో నిజంలో సర్వగతుడైన ఉన్న భగవానుడు మమ్ము ఎల్లయడ లక్షించు అని పలికాడు. దేవుడు తన నామమును, రూపములు, గుణములు, సంపత్తి ద్వారా సర్వత్రా సర్వదా నిలిచి ఉండును. భక్తులను రక్షించుటకు అవి సమానముగా శక్తిని కలిగి ఉన్నవి. ఈ విషయమును మధ్వాచార్యులు ఈ విధముగా వివరించారు. ఏక ఏవ సరో విష్ణు భూష ఏతి ధ్వజేష్పదు తంతస్పక్తి ప్రతిద్యేన స్వయమేవ వ్యవస్థితః సత్యేనానేన మాం దేవ పాదు సర్వేశ్వరో హరిః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 34వ శ్లోకం. భక్త ప్రహ్లాదుడు నృసింహదేవుని నామమును బిగ్గరగా ఉచ్చరించెను. అంతటా తన భక్తుడగు ప్రహ్లాదుని కొరకై గర్జించినట్టి ఆ నృసింహుడు విషము, ఆయుధములు, జలము, అగ్ని, వాయువు మున్నగు వాని ద్వారా కలిగడి భయము నుండి అన్ని దిక్కులలో మమ్ము రక్షించుగాక.
తన దివ్య ప్రభావముచే అతడు వాని ప్రభావమును కప్పివేయుగాక. ఆ నృసింహదేవుడు మమ్ము అన్ని దిక్కుల యందు మూలల యందు క్రింద పైన లోపల బయట అంతటను రక్షించుగాక. 35వ శ్లోకము. విశ్వరూపుడు పలికెను, ఓ ఇంద్ర, ఈ నారాయణ కవచమును నీకిట్లు ఉపదేశించి తిని, దీనిని ధరించి నీవు అసుర నాయకులను తప్పక జయింపగలవు. 36వ శ్లోకము. ఈ కవచమును ధరించిన వాడు ఎవ్వనిని చూచునో లేదా ఎవ్వనిని పాదముతో స్పృశించునో అతడు పైన తెలిపిన సమస్తమగు ఆపత్తుల నుండి శీఘ్రమే బయటపడును. 37వ శ్లోకము. ఈ నారాయణ కవచము నారాయణునికి సంబంధించిన సూక్ష్మ జ్ఞానమును కలిగినట్టిది. దీనిని ఉపయోగించువాడు రాజులచే గాని చోరులచే గాని గ్రహాదులచే గాని లేదా వ్యాధులచే గాని ఎన్నడూనూ కలత చెందడు, కష్టములకు గురి కాడు. ముందుకెళ్దాం. సరే ప్రభుజీ. హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు చెప్తారా ప్రభు? ప్రభు 38వ శ్లోకం ప్రభు, పేజ్ నంబర్ 315, 38. ఓకే. శ్లోకం 38. ఇమాం విద్యాం పురా కశ్చేత్ 38వ శ్లోకం. నాకు చిత్ భయం తస్య విద్యాం 315 పేజ్ ప్రభు, 8వ అధ్యాయం. 315 అధ్యాయం 315 పేజు, శ్లోకం 38. అవును. ప్రభుజీ. కచ్చిత్ కౌశికో ధారయన్ విదా యోగ ధారణయా స్వాధ్యం జహోస మరుధస్వని. ఓ స్వర్గరాజా, పూర్వము కౌశికుడను బ్రాహ్మణుడు ఈ కవచము ఉపయోగించి యోగ బలముచే నిర్జన ప్రదేశన దేహత్యాగము చేసి ఉండెను. 39వ శ్లోకం. తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా యయౌ చిత్రరథ శ్రీభిర్వస్తో యత్ర ద్విదక్షయ. గంధర్వపతి చిత్రరథుడు సుందరీగణ పరివృత్తుడై విమానమునందు ఆ బ్రాహ్మణుడు దేహత్యాగము చేసిన ప్రాంతం పైగా ఒక మారు ప్రయాణించుట తటస్థించెను. 40వ శ్లోకం. గగనాంశ పతచ్చజ్జః సవిమానో అవాక్షిరాః నవాలిఖిల్య పచనాదస్తి న్యాదాయ విస్మితః. రాస్య ప్రాచి సరస్వత్యాం స్నాత్వా ధామ సమన్వగాత్. అంతటా చిత్రరథుడు అకస్మాత్తుగా విమానంతో పాటు తలకిందులుగా పడిపోయాను. ఆశ్చర్యచకితుడై అతడు వాలి బిల్లులను ఋషులచే అజ్ఞాపితుడై బ్రాహ్మణుని అస్తులను సరస్వతీ నది యందు కలిపి అతడిని స్నానమాడి లోకమునకు. 41వ శ్లోకం. ఉవాచ యైదం శృణుమత్కాలే యోధారయతి చారుతః సంతి భూతే సర్వతో. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, పరీక్షన్ మహారాజా, ఈ కవచమును ఉపయోగించేవాడు శక్తులతో ఆకర్షించేవాడు ఈ భౌతిక జగత్తునందలి ఏదేని పరిస్థితి కారణమున భయము కలిగినప్పుడు నుండి శీఘ్రమే బయటపడి సమస్త జీవులచే పూజితుడను. 42వ శ్లోకం. ముందుకెళ్దాం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 42. 42వ శ్లోకం. ఏతా విద్యామధిగతో విశ్వరూపచ్చత్త క్రతు త్రైలోక్య లక్ష్మీ రుభుజే వినర్జిత్య మృదే సురాన్.
శతయజ్ఞములను నిర్వహించిన ఇంద్రుడు ఈ రక్షణ స్తోత్రమును విశ్వరూపుని నుండి గ్రహించిన పిదప దానవుల నోడించి ముల్లోకముల సమస్తైశ్వర్యంలో అనుభవించను. విశ్వరూపుడు స్వర్గరాజవు ఇంద్రునికి ఉసగిన మంత్రిమయ కవచమును ఎంత శక్తివంతముగా పనిచేసేనగా దాని ప్రభావముచే అతడు అసురులను జయించి ముల్లోకముల సమస్తైశ్వర్యములను నిరాటంకముగా అనుభవింపగలిగను. ఈ సందర్భమున మధ్వాచార్యులు ఇట్లు పలికిరి: విద్యా కర్మాణి సదా గురో ప్రాప్త ఫలప్రద అన్యదా నైవ ఫలద రసోన్నాక్త ఫలప్రద. మంత్రములన్నిటినీ మనుజుడు ప్రామాణిక గురువు నుండి స్వీకరించవలెను, లేనిచో అవి నిష్ఫలములగును. ఈ విషయమును భగవద్గీత 4.34 యందును ఇట్లు చెప్పబడినది: తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపాధ్యక్షాంతి తే జ్ఞానం యాని దర్శిన. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనమును చేసిన వారవుటచే నీ జ్ఞానమును ఉపదేశించురు అన్ని మంత్రములను ప్రామాణిక గురువు నుండి స్వీకరించవలెను. ఇక శిష్యుడు గురువు గారి పాదపద్మములకు శరణుజొచ్చి అన్ని విధముల ఆయనను సంతృప్తి పరచవలెను. సాంప్రదాయ విహీనాయే మంత్రాస్తే నిష్ఫల మత అని పద్మపురాణంలో తెలుపబడినది. బ్రహ్మ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయము 4 సంప్రదాయములు కలవు. ఎవడేని ఆధ్యాత్మిక శక్తి సమన్వితుడు కాగోర్నతో ఈ ప్రామాణికములకు 4 సంప్రదాయములలో ఏదేని ఒకదాని నుండి మంత్రదీక్షను గైకొనవలసి ఉండును, లేనిచో ఆధ్యాత్మిక జీవనమున అతడు ఏనాడును పురోగమింపదాలడు. ఈ శ్రీమద్భగవతం నందలి నారాయణ కవచము అను ప్రస్తుత స్కందములోని 8వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ధృతరాష్ట్రుడు ఆవిర్భవించుట జగదమ్మ మాత చదువుతారమ్మా? చదువుతున్నారండి. హరే కృష్ణ. ఈ అధ్యాయమున తెలుపబడిన వివరములు ఇట్లున్నవి: స్వర్గరాజు ఇంద్రుడు విశ్వరూపుని సంపాదించగా విశ్వరూపుని తండ్రి ఇంద్రుని వధించుటకై యజ్ఞం ఆచరించాను. ఆ యజ్ఞమున వృతాసుడు ఆవిర్భవించగా భయముతో దేవతలు దేవదేవుని శరణు చొచ్చి అతన్ని కీర్తించిరి. దానవుల అనురాగం వల్ల విశ్వరూప రహస్యముగా వారికి యజ్ఞభాగం లొసగను. ఇంద్రుడు తెలుసుకుని విశ్వరూపుని శరమును ఖండించను. కానీ అతడు బ్రాహ్మణుడు కనుక తదనంతరము ఇంద్రుడు ఆ వదకు పశ్చాత్తాపడెను. అందువల్ల బ్రహ్మహత్యాపాతం పోగొట్టుకొనగల వాడయ్యను అతడు చేయక దాన్ని స్వీకరించను. తదనంతరం ఆ పాపమును అతడు నేలకు, జలములకు, వృక్షములకు, స్త్రీలకు పంచును. ఆ పాపములతో 4వ వంతు పాపను స్వీకరించినందున భూమి అందులో కొంత భాగము ఎడారిగా మారినది. వృక్షములు కూడా 4వ వంతు పాపం స్వీకరించినందున అవి వసరును జిగురు కావచ్చును. ఆ పసురును పానము చేయటం నిషిద్ధము. స్త్రీలు కూడా 4వ వంతు పాపం స్వీకరించిన ఋతు సమయమున అస్పృశలయ్యేది. జలమునకు కూడా ఆ పాపం అంటుందన నురుగుతో నిండినప్పుడు అది ఏ కార్యమునకు పనికిరాదు. విశ్వరూపుడు వధింపబడినంతట అతని తండ్రి త్వష్ట ఇంద్రుని వధించుటకై యజ్ఞం ఆచరించను. మంత్రములను తప్పుగా ఉచ్చరించినప్పుడు అవి విపరీత ఫలములను ఇచ్చును. ఫస్ట్ ఈ యజ్ఞం ఆచరించినప్పుడు అదే జరిగి ఉండరు. ఇంద్ర సంహారార్థము యజ్ఞం ఆచరించినప్పుడు ఇంద్రుని శత్రువును వృద్ధి చేయుటకే ఫస్ట్ మంత్రోచ్చారణ చేయవలను. కానీ అతడు మంత్రము తప్పుగా ఉచ్చరించటం వలన వృతాసుడున్న దానవుడు ఆవిర్భించను. అతనికి ఇంద్రుడు శత్రువు అయ్యను. వృతాసుడు యజ్ఞము నుండి ఆవిర్భవించగా అతని భయంకరము రూపమును గాంచి సమస్త జగత్తు భీతిలను. ఆ దానవుని తేజము దేవతల తేజమును కూడా తగ్గించను. రక్షణకే వేరు మార్గమును కానక దేవతలు యజ్ఞ ఫలభోక్త విశ్వప్రభువులకు దేవదేవుని అర్చించడం ఆరంభించింది.
ఆ దేవదేవుడు తప్ప వేరెవరు జీవుని భయము నుండి ఆపద నుండి కాపాడలేరు. కనుక దేవతలందరూ అతను అర్చించరు. భగవంతుని అర్చింపక ఏ దేవతను ఆశ్రయించడం అన్నది కుక్కతోక పట్టుకుని సముద్రం నీటితో ఎత్తించడంతో పాల్చొచ్చును. కుక్క ఈదగలదు, కానీ దాని భావము మనిషి కుక్కతోక పట్టుకుని సముద్రం దాటగలదు కాదు. దేవతలచే మదమందిర భగవానుడు దేవతలచే ముదమందిర భగవానుడు దదీచి కడకేగి అతని అస్తులకై అర్థింపుడని ఉపదేశించారు. దదీచి దేవతల విజ్ఞప్తిని మన్నించగా అతడు అస్తుల సహాయంచే వృతాసురుడు మరణింపగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సుబ్రక్ష మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 1వ శ్లోకము. శ్రీ శుక ఉవాచ తస్యాసం విశ్వరూపస్య శిరంసి త్రీణి భారత సోమపీఠం సురాపీత మన్నాదమితి శుశ్రుమాం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. దేవతలకు పురోహితునిగా నియోగింపబడిన విశ్వరూపునికి 3 శిరస్సులు కలవు. ఒక దానిని సోమరసపానమునకు, రెండవ దానిని సురాపానమునకు, మూడవ దానిని అన్నమును భుజించుటకు అతడు ఉపయోగించెను. పరీక్షిత్ మహారాజా, ఈ విధముగా నేను ప్రామాణికుల నుండి వినియుంటిని. భాష్యము. స్వర్గమును, స్వర్గరాజును, తల్లోక వాసులను, వారి వివిధ కర్మలను మనుజుడు నేరుగా గాంచలేడు. అతడచ్చటకు చేరలేకపోవుటయే దానికి కారణము. నవీన శాస్త్రజ్ఞులు శక్తివంతములైన పలు రోదసి నౌకలను కనిపెట్టినప్పటికీ ఇతర లోకముల మాట అటుంచి చంద్రుని చెంతకైనను వెళ్ళజాలకున్నారు. మానవ పరిధికి అతీతమైన దానిని ప్రత్యక్షానుభవముతో ఎవ్వడునూ తెలుసుకొనజాలడు. అప్పుడు దానిని గూర్చి ప్రామాణికుల ద్వారా వినవలెను. కనుకనే మహానుభావుడకు సుఖదేవ గోస్వామి, రాజా, ప్రామాణికుల నుండి నేను దేనిని వింటినో దానినే నీకు వివరించుచుంటిను అని పలికెను. వైదిక విధానం ఇదియే. వేదజ్ఞానము ప్రామాణికుల నుండి వినుట ద్వారా గ్రహించబడును, కనుక శృతి అని పిలువబడును. మన మిథ్యాపూర్వకమైన ప్రయోగాత్మక జ్ఞానమునకు అది పరమైనది. 2 చదవమంటారా ప్రభుజీ? 2 చదవండమ్మా. స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః అదదత్యస్య పితరో దేవాః సప్రశ్రయం నృప. ఓ పరీక్షిత్ మహారాజా, దేవతలు విశ్వరూపునకు తండ్రి పక్షమున బంధువులు కనుక అతడు ఇంద్రాయ ఇదం స్వాహ, ఇది ఇంద్రునికి ఉద్దేశింపబడినది. ఇదం అగ్నయే, ఇది అగ్నిదేవునికి వంటి మంత్రములను ఉచ్చరించుచు ప్రత్యక్షముగా ఆవిర్భాగములనిచ్చెను. ఆ రీతి అతడు బిగ్గరగా మంత్రములను ఉచ్చరించుచు దేవతలందరకు యజ్ఞభాగము నొసగెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండోక్రమం ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 3వ శ్లోకం, పేజ్ నెంబర్ 321. 300. 321 3వ శ్లోకం. ఓకే సార్. సయేవ అదే కదా ప్రభుజీ? అదేనమ్మా. థ్యాంక్ యూ ప్రభు. సయేవ హి దదో భాగం పరోక్షమసురాన్ ప్రతి యజమానో వహద్భాగం మాతృస్నేహవశానుగః. దేవతల పేరున యజ్ఞం నందు హవిర్భాగములను అర్పించినప్పటికీ వారికి తెలియకుండా అతడు మాతృపక్షం వారైన అసురులకు కూడా ఆవిర్భాగములను అర్పించెను. భాష్యము. దేవదానవులు ఇరువురి పట్లను విశ్వరూపునికి అనురాగం ఉండెను. అందువల్ల అతడు వారిరువురి పక్షమున దేవదేవుని ప్రసన్ను చేసెను. అసురులకు ఆవిర్భాగమును నొసగినప్పుడు అతడు ఆ కార్యమును దేవతలకు తెలియకుండా రహస్యముగా వనర్చెను. తద్దేవా హేళనం తస్య ధర్మాలికం సురేశ్వరః అలక్షతరసా భీతస్తచ్చిరార్ష్యన్యచిన దృశా. అసురులకు ఆవిర్భాగమును నిచ్చుచు విశ్వరూపుడు దేవతలను రహస్యంగా మోసగించుచున్నాడని ఇంద్రునికి ఒక మారు తెలిసెను. తిరిగి అసురులచే పరాజయం కలుగునని మిగులున భీతి చెంది అతడు తీవ్ర క్రోధముతో విశ్వరూపిణి శిరములను ఖండించెను. సోమపీఠంతో ఎత్తస్య శిర ఆసిత్క పింజలః కల విఘ్న సురాపీతమన్నాదం యత్స తిత్తరిహి. పిమ్మట సోమరస పానమునకు ఉద్దేశింపబడిన శిరము కపింజల పక్షి చాతకము అయ్యెను.
అదే విధంగా సురపానమునకు ఉద్దేశింపబడిన శిరము కలవింక పక్షి పిచ్చుక కాగా, అన్నము భుజించుటకు ఉద్దేశింపబడిన శిరము తిత్తరి పక్షి అయ్యను. హరే కృష్ణ. నెక్స్ట్ ఉన్నారమ్మా శాంతిమాత ఉన్నారా? థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ ప్రభు, లలిత మాతాజీ లేరు. రాధాలీల దేవదాస్ మాత చదువుతారమ్మా? ప్రభుజీ చదువుతా ప్రభుజీ. 6వ శ్లోకం. బ్రహ్మ హత్యా మగ్నినా జగ్రహ యదపీశ్వర సంవత్సరాంతే తదఘం భూతానాం స విశుద్ధయే భూమ్యభూద్రుమ యోషిద్వర్ష చతుర్థ వ్యభ జద్గరి. ఇంద్రుడు బ్రహ్మ హత్యా పాపమును ప్రతిహతం చేయగల సమర్థుడు అయ్యును. పశ్చాత్తాపంతో ఆ పాపభారమును అంజలిబద్ధుడే స్వీకరించను. 1 సంవత్సర కాలము ఆ పాపము నన్ను అనుభవించిన పిమ్మట దానిని అతడు భూమికి, జలమునకు, వృక్షములకు, స్త్రీలకు పంచను. 7వ శ్లోకం. భూమిస్తూర్యం జగ్రహ పాత పూరవైరేణ వై ఈరిన్ బ్రహ్మహత్యాయ రూపం భూమౌ ప్రదృశ్యతే. భూమి అందున గుంటలు స్వయంగానే కూడిపోవుననే పరమును ఇంద్రుని నుండి పొంది బ్రహ్మహత్యా పాపంలో 4వ వంతును ధరణి గ్రహించను. ఆ పాప ఫలము కారణమనే ధరణిపై ఉసర క్షేత్రములు గోచరించును. శ్రీల ప్రభుపాదకి జయ. శ్రీల ప్రభుపాద భాషం. ఎడాళ్ళు ధరణి యొక్క రోగగ్రస్తకి ప్రతీకలు కనుక అచ్చట ఎటువంటి శుభకార్యం చేయరాదు. ఎడాళ్ళ యందు జీవింపవలసి వచ్చిన వారిని, బ్రహ్మహత్యా పాపమును పాల్పంచుకున్న వారిని తెలుసుకొనవలను. చదవనా ప్రభుజీ? ముందుకు వెళ్దాం. సరే, ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోతం. రాత్రి మాత చదువుతారు, ఎందుకంటే నేను కరెక్ట్ గా 9కి నాకు వేరే కాల్ ఉంది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 2వ శ్లోకం. తుర్యం చేద విరోహేణ వరేణ జగృహుర్దుమాః తేషాం నిర్యసరూపేణ బ్రహ్మహత్య ప్రదుష్యతే. కొమ్మలను రెమ్మలను కత్తిరించినప్పటికీ తిరిగి ఆ పెరుగు గలవనిడి వరమును ఇంద్రుని నుండి పొంది బ్రహ్మహత్య పాపముతో 4వ వంతును వృక్షములకు గ్రహించినవి. ఆ పాపమే వృక్షముల నుండి జిగురు రూపమున కారుచుండును. ఆ జిగురు పానమునకు నిషిద్ధము. సస్వత్కామవరేణాం హస్తురీయం జగృహు స్త్రియః రజోరూపేణ త్వాస్వం హో మాసి మాసి ప్రదృశ్యతే. నిరంతరము అనగా గర్భస్థ పిండమునకు హాని కలగనంత వరకు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా కామభోగమును అనుభవించడి వరమును ఇంద్రుని నుండి పొంది బ్రహ్మహత్య పాపముతో 4వ వంతు స్త్రీలను స్వీకరించిరి. ఆ పాపఫలమే స్త్రీల యందు ప్రతి మాసము ఋతుకాల రూపమున ప్రకటమగుచుండెను. భాష్యము. స్త్రీలు అతి కామకులై యుందురు. వారి కామవాంఛ ఏనాటికి తీరునట్లుగా గోచరించుచున్నది. తమ కామభోగమున ఎటువంటి అవరోధము ఉండినట్లుగా ఇంద్రుని నుండి వరదానమును పొంది వారు బ్రహ్మహత్య పాపమున 4వ వంతును స్వీకరించిరి. 10వ శ్లోకం. ద్రవ్యపూయోవరేణాపస్తురీయం జగృహుర్మలం తాసు భూత్పవపేనాప్యాం దృష్టం తదరతీక్షిపన్. జలము ఇతర పదార్థములతో కలిసినప్పుడు వాని పరిమాణము వృద్ధి కాగలడనిది వరము ఇంద్రుడి నుండి పొంది బ్రహ్మహత్య పాపముతో 4వ వంతు జలము స్వీకరించెను. తత్ఫలితముగా జలమునందు బుడగలు నరుగు కలిగినవి. జలమును గ్రహించినప్పుడు వాని తొలగించవలెను. భాష్యము. పాలు పళ్ళరసము వంటి వాని నీరు కలిపినప్పుడు వాని పరిమాణము వృద్ధి అగును. వానిలో ఏది వృద్ధి చెందినదని విషయము ఎవరును తెలుసుకొనజాలరు. ఈ వరము బడిసిన జలము ఇంద్రుని పాపముల్లో 4వ వంతును స్వీకరింపవలసి వచ్చెను. ఆ పాపమే బుడగలు నురగ రూపమున గోచరించును. కనుక త్రాగునీటిని గ్రహించినప్పుడు నురగ లేకుండా చూచుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 11వ శ్లోకము. హతపుత్రస్థ తత్వాష్ట జుహావేంద్రియాయ సత్రవే ఇంద్రశత్రో వివర్ధ్వస్వ మాచరం జహి విద్విషం. విశ్వరూపిణి వధానంతరము అతని తండ్రి యగు త్వష్ట ఇంద్రుని వధించుటకై యజ్ఞమాచరించెను. ఆచరించుచు, ఓ ఇంద్రశత్రువా, శీఘ్రమే నీ శత్రువుని వధింప వృద్ధి పొందుము అని హవిస్సులు అర్పించెను. భాష్యము. త్వష్ట ఆ మంత్రమును
ఆ హస్వమునకు బదులు దీర్ఘముగా ఉచ్చరించటం వలన దాని యందు దోషము కలిగి అర్థము మారిపోయిను. త్వష్ట శత్రువు ఇంద్రశత్రువ అని ఉచ్చరించగోరెను. ఇంద్రశత్రువు అనున్నది షష్ఠీ తత్పురుష సమాసమున అవుట వలన దానిని హస్వమునకు బదులు దీర్ఘంగా ఉచ్చరించటం వలన ఇంద్రశత్రువు అని అర్థము ఎవరికి ఇంద్రుడి శత్రువు అను దానిగా మారిపోయాను. తత్ఫలితముగా ఇంద్రశత్రువునకు బదులు ఎవరికి ఇంద్రుడి శత్రువు అట్టి వృత్తాసుని ప్రకటితమయ్యను. 12వ శ్లోకము. అథాన్వాహార్య పచనా దుస్థితో ఘోర దర్శన కృతాంత ఇవ లోకానాం యుగాంత సమయే యథా. పిమ్మట అన్వాహార్యమనడి దక్షిణాగ్ని నుండి ప్రళయ సమయమున సమస్తమును నశింపజేయవాన్ని బోలిన భయంకరాకారుడు బయలువెడను. 13-17 శ్లోకములు చదివేస్తాను. అలాగే నలు దిక్కులో విడిచిన బాణముల వలె ఆ అసురుని శరీరము క్షణము వృద్ధి కాజొచ్చెను. ఎత్తుగా నల్లగానున్న అతడు దగ్ధమైన పర్వతము వలె కనిపెట్టెను. సంధ్యాకాల మేఘమండలము వలె తేజోవంతముగా తోచెను. ఆ అసురుల శిరోజములో గడ్డము మీసము కలిగిన రాగి చెంబులో నుండి అతనికి రాగి రంగులో నుండి అతని కన్నుల మధ్యందిన మార్తాండుని వలె తీక్షణముగా నుండెను. ముల్లోకములను తన దేదీప్యమానమగు త్రిశూలము యొక్క కొనలపై నిలిపినవాడాయి ఎనున్నట్లు అతడు అజయముగా తోచెను. నృత్యము చేయుచు భీకముగా అరుచుచు అతడు భూకంపం వచ్చినట్లుగా ధరణిని కంపింపచేశాను. మాటికి ఆవలించుచు కొండ గుహ వంటి తన నోటితో అతడు సమస్త ఆకాశమును మృంగినట్లు గోచరించెను. ఆకాశమందలి తారకలను నాలుగుతో నాకుచు సమస్త విశ్వమును అతడు తన దీర్ఘము వాడిన ద్రష్టములచే ఆరగించుచున్నట్లు కనిపెట్టెను. భీకరాకారుడు అసురుడు గాంచి ఎల్లరనూ భయముతో దశ పరిగెడ సాగరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అనిత మాతాజీ చదువుతారమ్మా. ప్రభుజీ ధన్యవాదాలు. 18వ శ్లోకము. ఏనావృత ఇమే లోకస్థాపసాత్వాష్టమూర్తిన సవై వృత్ర ఇతి ప్రోక్త పాప పరమ దారుణ. వాస్తవమునకు త్వష్టతనయుడైన ఆ పరమ భయంకరుడు అసురుడు తపస్సు చే సమస్త లోకములను కప్పివేసెను. అందువలన అతనికి వృత్రుడను సమస్తమును కప్పివేయువాడు నామము కలిగెను. 19 భాష్యము. స వృత్రత్వం అను వేదంలో చెప్పబడినది. ఆ అసురుడు సమస్త లోకములను కప్పివేసిన కారణమున వృత్రాసురుడను పేరు పొందెను. 19వ శ్లోకం. తం నిజఘ్నర బిధృత్య సగనా విభుదర్షభ స్వైర్ద్రివ్యాస్త్ర శౌస్త్రగై సోగ్రసత్తాని కృత్స్నశ. ఇంద్రాది దేవతలు తమ సైన్యముతో ఆ అసురునిపై దాడి చేసి తమ దివ్య శస్త్రాస్త్రములచే కొట్టనారంభించిరి. అయినను వృత్రాసురుడు వాని ఆయుధములనన్నింటినీ మృంగివేశను. 20వ శ్లోకము. తతస్తే విస్మితాః సర్వే విషన్నాగ్రస్త తేజసః ప్రత్యంచమాది పురుషముపతస్తు సమాహితాః. ఆ అసురుని శక్తిని గాంచి ఆశ్చర్యచకితులైన దేవతలు నిరుత్సాహపడి తేజోహీనులైరి. అందువలన వారందరూ కలిసి పరమాత్ముడును దేవదేవుడునగు నారాయణుని అర్చించి ప్రసన్నుని చేయ యత్నించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 21వ శ్లోకము. శ్రీదేవా ఊచుః వాయువంభరాజ్ఞ చిత యస్త్రిలోక బ్రహ్మదయో ఏ వయముద్విజంతః హరామ యస్మై బలిమంతకోసౌ బిభేతి యస్మాదరణం తతో ననా. దేవతలు పలికిరి. బ్రహ్మాది పలువురు దేవతల చేత నియంత్రించబడు పంచభూతముల ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి చేతనే ముల్లోకములు నిర్మితమైనవి. అట్టి కాలము మా అస్తిత్వమునంతమొందించునని భయపడి మేము అది కోరినట్లు పనిచేయుచు కానుకలను అర్పింతుము. కానీ ఆ కాలమే దేవదేవునికి భయపడునట్టిది. అందువలన పూర్ణ రక్షణము నొసగలిగిన ఆ దేవదేవుని ఒక్కరినే ఇప్పుడు అర్చించదము కాక. భాష్యము. మరణ భయము కలిగినప్పుడు మనుజుడు తప్పక దేవదేవుని ఆశ్రయించవలను. బ్రహ్మాది దేవతలు ఈ భౌతిక జగత్తు యొక్క వివిధ అంశములకు అధిపతులైనను వారి చేతనే అతడు అర్చింపబడును. అసురులు ఎంతటి తేజోశక్తి సంపన్నులైనను దేవదేవునికి భయపడుదరని
బిభేతి యస్మాత్ అను పద సమూహము సూచించుచున్నది. దేవతలందరూ మృత్యు భయంచే అతన్ని ఆశ్రయించి ఈ స్తోత్రమును చేసిరి. కాలము ఎల్లరకు భయానకమే అయినను ఆ భయమే భగవానునికి భయపడును కనుకనే అతడు అభయమని తెలియబడినాడు. భగవత్ చరణాగతి నిజమైన అభయత్వమును కలగజేయును కనుక దేవతలు దేవదేవుని ఆశ్రయించుటకు నిశ్చయించుకునేది. 22వ శ్లోకం. అవిస్మితం తం పరిపూర్ణ కామం స్వైనైవ లాభేన సమం ప్రశాంతం వినో పరస్పర్త్య పరం హి బాలిశః శ్వలాంగలేనా తర్తి సింధుం. భౌతిక భావరహితుడు దేని చేతను ఎన్నడను విస్మయంనకు గురి కానివాడు నైన భగవానుడు సదా సుప్రసన్నుడు పరిపూర్ణ కాముడునై ఉండును. భౌతిక ఉపాధి రహితుడైన అతడు ప్రశాంతుడు అనాసక్తుడు. అతడే ఎల్లరకు ఏకైక ఆశ్రయమై ఉన్నాడు. అన్యుల నుండి రక్షణమును కోరువాడు నిక్కముగా కుక్కతోక పట్టుకొని సముద్రమును దాటగోరునట్టి పరమ మూర్ఖుడే యగును. భాష్యము. కుక్క నీటి యందు ఈదగలదు కానీ ఎవడేని దాని తోక పట్టుకొని సముద్రమును దాటగోరినచో నిక్కముగా పరమ మూర్ఖుడే యగును. కుక్క సముద్రమును దాటలేదు. ఆ కుక్క తోకను పట్టుకొని మనిషి కూడా సముద్రమును దాటలేడు. అదే విధంగా అవిద్యాసాగరమును దాటగోరువాడు ఏ దేవతను గాని అన్యుని గాని ఆశ్రయింపగా నిర్భయము భగవదాశ్రయమునే పొందవలెను. కనుకనే శ్రీమద్ భాగవతము నందు ఇట్లు చెప్పబడినది. సమాశ్రితాయే పదపల్ల వప్లవం మహత్పదం పుణ్యశోమురారేః భవాంబుద్ధిర్వ సపదం పరం పదం 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 యద్విపదాం నతేషాం. భగవచ్చరణారవిందము అవినాశియగు నౌక వంటిది. మనిషి ఆ నౌకను ఆశ్రయించినచో సులభముగా అవిద్యాసాగరంను దాటగలడు. కనుకనే భక్తుడు అడుగడుగున ప్రమాదభరితమైనట్టి ఈ భౌతిక జగమున వసించినప్పటికీ ఎటువంటి ఆపదకు ప్రమాదమునకు గురికాడు. అనగా మనిషి ఏవో కల్పిత ఆలోచనలచే రక్షణ నొందుటకు బదులు సర్వశక్తిమంతుని ఆశ్రయంనే పొందవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. యస్యోరు శృంగే జగతిం స్వనాభం మనుర్యథాభద్య తతార దుర్గం సయేవ నస్వాష్ట్ర భయాదురంతాత్ తాత్రాశ్రితాన్ వారి చరోపి నూనం. తనని సత్యవ్రతుడను మనువు జగద్రూపమగు నావను మత్స్యావతారము యొక్క శృంగమునకు కట్టివేసి తనను తాను రక్షించుకొనెను. సత్యవ్రతుడను మనువు జగద్రూపమగు నావను మత్స్యావతారము యొక్క శృంగమునకు కట్టివేసి తనను తాను రక్షించుకొనెను. ఆ విధంగా అతడు తన్ను ప్రళయమనుడి మహా విపత్తు నుండి కాపాడుకొనెను. ఆ మత్స్యావతారము ఇప్పుడు మమ్ము త్వష్ట తనయుని వలన కలిగినట్టి మహాఘోరముకు ఆపద నుండి రక్షించుగాక. 24. పురా స్వయంభూరపి సంయమాంభ సుధీర్ణ వాతోర్ మిరివైకరాలే ఏకోర విందాత్ పతితస్తతారా తస్మాత్ భయాధ్యేన సనోస్తు పారః. సృష్టి ఆరంభమున ప్రచండ వాయువు చేయగలిగిన ప్రళయ జల తరంగముల వికట ధ్వని వలన బ్రహ్మ దాదాపు తన పద్మాసనము నుండి ప్రళయ జలములో పదినవాడయ్యను. భగవానుని సహాయముచే రక్షింపబడను. ఆ దేవదేవుడు బొమ్మ కూడా ఈ ఆపత్తు నుండి రక్షించుగాక. 25. అయ్య ఏక ఈశో నిజమాయ మానః ససర్జయేనాను సృజామ విశ్వం వయం న యస్యాపి పురః సమీహతః పశ్యామలింగం పృథగీశమానినః. యవ్వాని బాహ్యశక్తి చే మేము సృజించబడితమో మరియు యవ్వాని అనుగ్రహం చే ఈ విశ్వరచనను మేము చేయుదుమో అట్టి దేవదేవుడు మా ఎదుట పరమాత్మ రూపమున సదా నిలిచి ఉన్నప్పటికీ మేము అతని రూపమును చూడజాలము. మేము వేరువేరుగా ఈశ్వరులమని తలచుచుండుట చేతనే అతనిని చూడజాలుకున్నాము. ప్రభుజీ చదవాల ప్రభుజీ. ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ 5 భాష్యము శిల ప్రభుపాద గారి భాష్యం. శిల ప్రభుపాద వారికి ఇచ్చే బద్ధజీవుడు ఇందులకై భగవానుని ముఖాముఖ గాంచలేడో తెలుపుట వివరణ వసకబడింది.
భగవంతుడు మన ఎదుట కృష్ణుడిగా లేదా రామునిగా అందించి మానవులకు నేతగా రాజుగా వర్తించినప్పటికీ బద్ధజీవుడు అతన్ని తెలుసుకునజాలడు. అవజానాంతి మా మూఢ మానుషాం తాను మాశ్రితం. మూఢలైన వారు భగవంతుని సామాన్య మానవుడిని తలచి అపహాస్యము చేయదు. ఎంత అల్పుడైనప్పటికీ ఈశ్వర సృష్టి చేయగలమని లేదా ఇంకొక దేవుని సృష్టింపగలమని మనం తలుచుకున్నాం. ఈ కారణం చూడజాలుకున్నాం లేదా తెలుసుకొనజాలుకున్నాం. ఈ విషయము శ్రీల మధ్వాచార్య ఇటు పలికి నిజమేవ పశ్యామ కథాచితాభిమానస్తు దేవానమపి సన్నిన ప్రాయకాలేషు నాస్తైవ సోపితు. మనమందరం స్థాయిలో బద్దులమే అయినను మనసు మాత్రము మనం భగవంతుని తెలుసుకొనజాలుకున్నాము, ముఖాముఖ చూడజాలుకున్నాము. 27, 26, 27 తాత్పర్యానికి వెళ్ళి దేవుడు తన అచింత్య శక్తిచే దేవతల యందు వామనుడు, పురుషులలో పరశురాముడు, జంతువులలో నరసింహములు, జలాచరములో మత్స్య కూర్మములుగా నానా విధములుగా దివ్య రూపంలో విస్తరించుచుంది. అన్ని రకములలో జీవజాతులలో వివిధములకు దివ్య రూపమును దాల్చినట్టు అతడు మానవులలో శ్రీకృష్ణునిగా శ్రీరామునిగా అరుదించు. ఆ విధముగా అతడు దానవులచే పీడితులకు దేవతలను తన కరుణిచే రక్షించాడు. సమస్త జీవులకు పరమ పూజనీయుడు అతడే స్త్రీ పురుష సృజన శక్తి రూపమున పరమ కారుడై ఉన్నాడు. ఈ విశ్వమునకు భిన్నుడైనను అతడు విరాట్ రూపునిగా దేవుడు తప్పక మనకు రక్షణ నడుసగలడు కనుక ఈ భీకరమగ పరిస్థితిని అతననే మనము ఆశ్రయించుము కాక. హరే కృష్ణ. చదువుతావమ్మా అక్కడి నుంచి? చదువుతానమ్మా. హరే కృష్ణ. భాష్యం. దేవదేవుడగు విష్ణువే సృష్టికి మూల కారణమని ఈ శ్లోకమునందు నిర్ధారణము చేయబడినది. ప్రకృతి పురుషులే సృష్టికి కారణమనడి భావనకు శ్రీధర స్వామి వారు తమ భావార్థ దీపిక వ్యాఖ్యానమున సమాధానం అసగియుండిరి. పరం ప్రధానం పురుషం విశ్వమన్యం అని ఇచ్చట తెలుపబడినట్లు స్త్రీ పురుష సృజన శక్తి రూపమున అతడే పరమ కారణమయ్యున్నాడు. ఈ విశ్వమునకు భిన్నముగా ఉన్నప్పటికీ అతడు విరాట్ రూపమున నెలకొని ఉండును. ఉత్పత్తికి మూలమును సూచించినట్టి ప్రకృతి అను పదము భగవంతుని భౌతిక శక్తిని, పురుష అను పదము జీవులను సూచించును. అట్టి జీవుడు భగవంతుని ఉన్నత శక్తి అయి ఉన్నాడు. ఆ ప్రకృతి పురుషులిరువురు చివరకు భగవంతుని యందే ప్రవేశించురు. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడినది. ప్రకృతిం యాంతి మామికాం. ప్రకృతి పురుషులు బాహ్యమునకు జగత్ కారణముగా గోచరించినప్పటికీ వారు ఇరువురును భగవంతుని విభిన్న శక్తులే, అనగా వారికి అతడే కారణమై ఉన్నాడు. అతడే మూల కారణుడు, సర్వకారణ కారణం. ఈ విషయమున నారదీయ పురాణము ఇట్లు పలుకుచున్నది. అవికారోపి పరమః ప్రకృతిస్తు వికారిణి అనుప్రవిశ్య గోవింద ప్రకృతిస్సీయతే. న్యూన ఉన్నత శక్తులైనట్టి ప్రకృతి పురుషులు భగవంతుని నుండియే ఉద్భవించిరి. భగవద్గీత యందు వివరింపబడినట్లు తాం ఆవిశ్య భగవానుడు ప్రకృతి యందు ప్రవేశింపగా అది వివిధములైన వాణిని సృష్టించుచున్నది, అనగా ప్రకృతి స్వతంత్రమైనది లేదా దేవదేవుని శక్తికి పరమైనది కాదు. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు ఆది కారణమై ఉన్నాడు. కనుకనే ఆ దేవదేవుడు భగవద్గీత 10వ అధ్యాయము 8వ శ్లోకము యందు ఇట్లు పలికెను. హరే కృష్ణ. ఆపనా నాన్న? హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మ ఈ చదివేసాము. చదిసిదా? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః.
నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై హృదయపూర్వకముగా నన్ను అర్చింతురు. శ్రీమద్ భాగవతము 2.9.33 నందును భగవానుడు అహమే వాసమేవాగ్రే, సృష్టికి పూర్వము నేనొక్కడినే ఉంటిని అని పలికెను. ఈ విషయమును బ్రహ్మాండ పురాణము ఇట్లు ధ్రువపరచుచున్నది. స్మృతిరవ్యవధానేన ప్రకృతిత్వమితి స్థితిః ఉభయాత్మక సూతిత్వాద్ వాసుదేవః పరః పుమాన్ ప్రకృతి పురుషశ్చేతి సద్ధైరేకోభిధీయతే. విశ్వ సృష్టికై భగవానుడు పురుషుని రూపమున పరోక్షముగాను ప్రకృతి రూపమున ప్రత్యక్షముగాను పనిచేయును. ఈ రెండు శక్తులు వాసుదేవుని అనగా సర్వవ్యాపియగు భగవాను నుండియే ఉద్భవించును. కనుక అతడే ప్రకృతి పురుషుడనియు తెలియబడును. అందువలన వాసుదేవుడే సమస్తమునకు కారణుడై ఉన్నాడు. సర్వకారణ కారణం. హరే కృష్ణ. చదువుతారమ్మా? హరే కృష్ణ. భారతీ మాత ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? సరే, ఉన్నారు, ఇంట్లో ఓకే. శారదా స్వరూపిణి మాతాజీ గారు ఉన్నారా? సరే, పద్మావతి మాత చదువుతారమ్మా? హరికృష్ణ ప్రభుజీ ఓపెన్ చదువుతున్నాను ప్రభుజీ. చదవండి. ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తున్నాం. భారతీ మాత చదువు. 28వ శ్లోకము. ఇతి తేషాం మహారాజా సురనామపతిష్టతాం ప్రతీచ్యాన్ దిశ్యబోధాభిః శంఖచక్రగదాధరః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, దేవతలిట్లు స్తుతించగా శంఖచక్ర గదాధారియకు భగవానుడు తొలుత వారి హృదయములలో ప్రత్యక్షమై పిదప వారి ఎదుట దర్శనమొసగెను. 29-30 శ్లోకములు. ఆత్మతుల్యై షోడశభిర్వాణ శ్రీవత్స కౌస్తుభౌ పర్యుపాసిత మునిద్రసరథం బురుహేక్షణం దృష్ట్వా తమవనౌ సర్వ ఈక్షణాహ్లాద విక్లవాః దండవత్పతితా రాజన్ శనైరుద్ధాయ తుష్టువుః. సువర్ణాభరణ భూషితులను శ్రీవత్స కౌస్తుభమణి లాంఛనములు తప్ప అచ్చము తన వలనే గోచరించువారును అగు 14 పార్షదులచే పరివృత్తుడే ఆ దేవదేవుడు సేవింపబడుచుండెను. రాజా, శరత్కాల కమల దడముల వంటి కన్నులతో మందహాసము చేయుచున్న భగవానుని ఆ భంగిమలో గాంచినంతటా దేవతలు ఆనంద విహ్వలురై వెంటనే సాష్టాంగదండ ప్రణామములు ఆచరించిరి. పిదప వారు నెమ్మదిగా లేచి నిలబడి ఇట్లు స్తోత్రము చేయనారంభించిరి. భాష్యము. వైకుంఠలోకమునందు భగవానుడు చతుర్భుజధారి అయి వక్షస్థలమున శ్రీవత్సలాంఛనమును కౌస్తుభమణిని దాల్చియుండెను. అవి ఆ దేవదేవుని విశిష్ట చిహ్నములు. వైకుంఠలోకమునందలి భగవత్ పార్షదులు ఇతర భక్తులు శ్రీవత్స కౌస్తుభ లాంఛనములు తప్ప దేవదేవుని రూపలావణ్యములనే కలిగి ఉందురు. ఆపేమంటారా ప్రభుజీ? 31 చదివేసాను. 31వ శ్లోకము. శ్రీ దేవవూచు నమస్తే యజ్ఞవీర్యాయ వయసేవోతతే నమః నమస్తే హస్య చక్రాయ నమస్తు పురుషహుతయే. దేవతలు పలికిరి, ఓ దేవదేవ, యజ్ఞఫలముల నిచ్చుటలో నీవు సమర్థుడవు. అట్టి ఫలములను నశింపజేయు కాలస్వరూపుడవు కూడా నీవే. అసురులను నిర్దించుటకు నీవు నిర్దించుటకే కదా ప్రభు, నిర్జించుటకు నీవు చక్రాయుధమును ప్రయోగింతువు. పలు విధములగు నామములను కలిగినట్టి దేవా, నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 32వ శ్లోకం. చదవండి. హరే కృష్ణ. యత్తే గతీనాం త్రిశూణామీషితుః
పరమం పదం నార్విచీనో విసర్గస్య వేదితుమర్హతి. అనువాదం. ఓ పరమ నియామకుడా, మూడు గతులను అనగా స్వర్గ ప్రాప్తి, మానవ జన్మము, నరక ప్రాప్తి నీవు నియంత్రించినను వైకుంఠమే నీ పరమధామము. ఈ జగత్తును నీవు సృజించిన తరువాత మేము ఆవిర్భవించితిమి కనుక నీ కర్మల నెరుగుట మాకు దుర్లభము. అందువలన నీవు గౌరవపూర్వకముగా నమస్కరించుటకు తప్ప మేమేదియను వసగజాలము. భాష్యము. అనుభవహీనుడైన వానికి సాధారణముగా భగవంతు నుండి ఏది కోరుకొనవలెనో తెలియదు. ప్రతి ఒక్కరు ఈ భౌతిక జగత్తు పరిధిలోనే ఉన్నట్టివాడు. అందువలన భగవంతుని ప్రార్థించినప్పుడు ఎట్టి వరము నడగవలెనో ఎవ్వడును ఎరుగడు. వైకుంఠ లోకమును గూర్చి ఎరుగనందున జనులు సాధారణముగా స్వర్గలోక ప్రాప్తిని గూర్చియే కోరుకొనుచుందురు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఈ క్రింది శ్లోకము ఉదహరించిరి. దేవలోకాత్ పితృలోకాత్ నిరయాశ్చాపి యత్పరం త్రిశుభ్య పరమం స్థానం వైష్ణవం విదుషాం గతి. దేవలోకము, పితృలోకము, లోకమనుచు మూడు విభిన్న లోకములు కలవు. ఈ లోకములలో నన్నింటినీ దాటి వైకుంఠ లోకమును ప్రవేశించినప్పుడు జీవుడు వైష్ణవుల చరమాశ్రయమును పొందగలడు. వైష్ణవులకు ఇతర లోకములతో పని లేదు. 33వ శ్లోకము. ఓం నమస్తేస్తు భగవన్నారాయణ వాసుదేవ పురుష మహాపురుష మహానుభావ పరమజ్ఞళ పరమ కళ్యాణ పరమ కారుణక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంస వరివ్రాజకై పరమేణాత్మ యోగ సమాధినా పరిభావిత పరిస్ఫుట పారమహంస ధర్మేణోద్ఘాటి తతమః కపాట ద్వారే చిత్తే అపాకృత ఆత్మలోకే స్వయం ఫలబ్ధ నిజ సుఖానుభవో భవాన్. అనువాదము. ఓ దేవదేవ నారాయణ, వాసుదేవ, ఆదిపురుష, మహాపురుష, పరమానుభవ, మంగళ స్వరూప, పరమ కళ్యాణ, పరమ కారుణిక, నిర్వికార, జగదాధార, లోకైకనాథ, సర్వేశ్వర, లక్ష్మీనాథ, భక్తి యోగముచే సమాధి మగ్నులై భక్తి ప్రచారమునకు ప్రపంచమంతటను చరించునట్టి పరమహంసలకు నీవు అనుభూతమగుదువు. వారి మనసులు నీపైన కేంద్రీకృతమై ఉన్న కారణమున నీ స్వరూపమును వారు తమ విశుద్ధ హృదయములలో గాంచగలుగుదురు. వారి హృదయములందలి అంధకారము పటాపంచలై నీ దర్శన భాగ్యము కలిగినంతట నీ దివ్య స్వరూపమనడి దివ్యానుభూతిని వారు పడయదురు. వారు తప్ప వేరెవ్వరును నిన్ను అనుభూతమనర్చుకొనజాలరు. అందువలన నీకివే మా వందనములు. హరే కృష్ణ. చదవన ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం. భక్తులు జ్ఞానులు వివిధ స్థాయిలోని అనుభూతిని అనుసరించి భగవంతునికి అనేకములకు దివ్య నామములు కలిగినవి. నిరాకార అనుభూతి యందు అతడు నిరాకార బ్రహ్మ అని పిలువబడగా, పరమాత్మానుభూతి యందు అంతర్యామి అని పిలువబడును. భౌతిక సృష్టి కొరకే విస్తరించినప్పుడు అతడు క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు అని పిలువబడు. వాసుదేవుడు, సంకర్షుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడైన చతుర్రూపములుగా 3 విష్ణు రూపములకు పరమైంది. అనుభూతమైనప్పుడు అతడు వైకుంఠ నారాయణుడు అని అనబడును. నారాయణ అనుభూతికి పైన బలదేవానుభూతి, దానికి పైన శ్రీకృష్ణ అనుభూతి కలవు.
మనుషుడు భక్తియుక్త సేవలో నెలకొన్నప్పుడు ఈ అనుభూతులన్నీనూ సాధ్యపడను. అంతటా వివిధ రూపంలో భగవద్ అవగాహన పొందుటకు హృదయ కవాటం పూర్తిగా తెరుచుకొనగలదు. 34వ శ్లోకం. దురవబోధాయవ తవాయం విహారయోగో యదసరో న శరీర ఇది మన వేక్షితాస్మృత్యమావాయ ఆత్మ నైవాని విక్రియమానేన సుగుణ మగన సృజసి పాపి సుర హరసి. అనువాదం. ఓ దేవా, నీకెట్టి ఆశ్రయమో అవసరం లేదు. నీకు ప్రాకృత శరీరం లేనప్పటికీ మా సహకారం అక్కర్లేదు. ఈ జగత్తును కారణభూతుడు, నిర్వికారముగా ఉపాదాన కారణం కనుక సృష్టి స్థితి లయములను నీవే వనరించున్నావు. ఆ ప్రకారము భౌతిక కర్మలందు నెలకొన్నట్లు గోచరించును. నీవు భౌతిక గుణములకు పరమైన వాడు. అందువల్ల నీ యొక్క అట్టి దివ్య కర్మలు దురవగ్రహంలో అవుతున్నవి. శ్రీల ప్రభుపాదుల భాష్యం. గోలోక ఏవ నివసశ్చ అఖిలాత్మభూత దేవదేవుడు శ్రీకృష్ణుడు సదా గోలోక బృందావనము నెలకొని ఉండును అని బ్రహ్మ సంహితందు పలికింది. బృందావనం పరిచర్య సాధమే కొన్న గచ్చతి. శ్రీకృష్ణ బృందావనం వీడి ఒక్క అడిగేను బయటకు పోడని కూడా చెప్పబడింది. ఆ విధంగా దేవదేవుడు తన ధామము గోలోక బృందావనం నుండే నెలకొని ఉన్నప్పటికీ సర్వత్రా వ్యాపించి ఉండి ఎల్లడెలా నెలకొని ఉండు. బద్ధ జీవునికి ఈ విషయము తెలుసుకోవడం అతి కష్టం. కానీ శ్రీకృష్ణ భగవాన్ ఎటువంటి మార్పు చెందక ఒకే సమయమున తన ధామమునందును సర్వవ్యాపిగాను ఇటు నిలిచిండో భక్తులు ఎరిగి ఉందరు. భగవంతునికి ప్రాకృత దేహము లేకున్నను ఇతరుల సహాయం అతనికి అవసరం లేకున్నను దేవతలు అతని వివిధ అంగములుగా తెలియబడి అతడు సర్వత్రా విస్తరించి ఉన్నాడు. మయా తత్వమిదం సర్వం జగదత్ మూర్తిన. ఆయనను అతడు తన ఆధ్యాత్మిక రూపమున సర్వత్రా నిలిచి లేడు. పరతత్వం వ్యాపకం కనుక దివ్య రూపం అవసరం లేదనక మాయావాద సిద్ధాంతం. పరతత్వం సర్వత్రా వ్యాపించి ఉన్నది కనుక రూపరహితమని మాయావాదులు భావించరు. కానీ ఇది సత్యము కాదు. దేవదేవుడు దివ్య రూపధారి అయి ఉండి అదే సమయమున భౌతిక సృష్టి అందుల అనుమానమును వ్యాపించి ఉండు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 35వ శ్లోకం. అధ తత్ర భవాన్ కిం దేవదత్తవదేహ గుణ విసర్గ పతితః పారతంత్ర్యేణ స్వకృత కుశలాకుశలం ఫలముపాదదాత్యాహో స్విధాత్మా రామ ఉపశమశీలః సమంజస దర్శన ఉదాస్త ఇతిహ వావ న విదామః. అనువాదము. సామాన్య బద్ధజీవుడు భౌతిక నియమబద్ధుడై కర్మఫలములను అనుభవించును. నీవును సామాన్య మానవుని వలె గుణముల వలన కలిగినటి దేహముచే భౌతిక జగత్తునందు నిలిచియుందువా? కాల కర్మాదుల ప్రభావముచే నీవును శుభాశుభ ఫలములను అనుభవింతువా? లేక భౌతిక వాంఛారహితుడైనట్టి ఆత్మారామునిగను సదా ఆధ్యాత్మిక శక్తి పూర్ణునిగను ఇచ్చట కేవలము ఉదాసీనుడైనట్టి సాక్షిగా నిలిచి ఉంటివా? ఇవి మా విచారణలు. నీ యథార్థ స్థితిని మేము ఎరుగకున్నాము. భాష్యము. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం. భక్తులను రక్షించుట, దానవులను నిర్జించుట అనేది 2 ప్రయోజనముల కొరకు తాను ఈ భౌతిక జగత్తునందు అవతరింతునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. పరతత్వమునకు ఈ 2 కర్మలు సమానమే. భగవంతుడు దానవులను శిక్షించుటకు అర్థించినప్పుడు వారిపై అనుగ్రహమును చూపును. అట్లే భక్తులను రక్షించి ఉద్ధరించినప్పుడు కూడా అతడు వారిపై అనుగ్రహమును చూపును. ఈ ప్రకారము భగవంతుడు బద్ధజీవులపై సమానముగా అనుగ్రహమును కురిపించును. బద్ధజీవుడు ఇతరులను రక్షించినప్పుడు వారి భారము తొలగించినప్పుడు శుభకర్మ చేసిన వాడవును. ఇతరులకు కష్టము కలిగించినప్పుడు పాపకర్మ చేసిన వాడవును. కానీ భగవానుడు శుభకర్ముడు కాడు, అశుభకర్ముడు కాడు. అతడు ఎల్లవేళలా ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణుడు. దాని చేతనే అతడు శిక్షింపదగిన వారికి, రక్షింపదగిన వారికి సమానముగా అనుగ్రహము చూపును. దేవదేవుడు అపాప విద్ధం అని పిలువబడును. అనగా నామమాత పాప ఫలములచే అతడెన్నడూను కలుషితుడు కాడు. శ్రీకృష్ణుడు ఈ దరిద్రపై అవతరించినప్పుడు దానవులెందరినో వధించెను. వారందరూ సారూప్యముక్తిని బడసియుండిరి. అనగా వారందరూ తమ మూల ఆధ్యాత్మిక దేహములను పొందిరి. భగవంతుని స్థితిని గురించి తెలియని వాడే తన పట్ల అతడు నిర్దయునిగా ఉన్నాడనియు
ఇతరుల పట్ల కరుణ కలిగి ఉన్నాడనియు పలుకును. కానీ భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకం యందు శ్రీకృష్ణుడు సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ, నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును, ఎవ్వడను నాకు శత్రువు గాని మిత్రుడు గాని కాడు అని పలికెను. అంతేగాక ఆ దేవదేవుడు ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం, ఎవడైనా నాకు భక్తుడై శరణజొచ్చినచో అతని పట్ల నేను ప్రత్యేకమగు శ్రద్ధను చూపెదను అని కూడా పలికెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. బాలమణి మాత కృష్ణ, బాలమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, నేను చదవనా ప్రభు? పేరు మిస్ అయిపోయినామా నేను? అంటే నేను టెంపుల్లో సర్వీస్ లేట్ అయిపోయింది ప్రభు. ఇవాళ డ్రెస్ ఇస్త్రీ ఐరన్ చేయాల్సి వచ్చింది, ఆయన ఉండిపోయాను టెంపుల్లోనే, అందుకని లేట్ అయిపోయింది ప్రభు. పేరు ఓకే, మిస్ అయిపోయినామా? సరే చదవండి చదవండి. 36 నహి విరోధ ఉపయం భగవత్య పరిమిత గుణగణ ఈశ్వరే నవగాహ్య మహాత్మ్యే ప్రాచీన వికల్ప వితర్క విచార ప్రమాణాభాస కుతర్క శాస్త్ర కలిలాంతఃకరణాశయ దురవగ్రహవాదినాం వివాదానవసర ఉపరత సమస్త మాయామయే కేవల ఏవాత్మమాయా మంతర్థాయ కోన్వర్థో దుర్ఘట ఇవ భవతి స్వరూపద్వయాభావాత్. ఓ దేవదేవా, సమస్త విరోధములు నీ యందు సమాధాన పడగలవు. నీవు అనంత గుణనిధిపగు పరమ పురుషుడవు, పరమ నియామకుడవు కనుక నీ అనంతమగు మహిమలు బద్ధజీవులకు దురవగ్రాహ్యములు. పలువురు నవీన తత్వవేత్తలు నిజమైన సత్యమేమిటో ఎరుగకయే సత్యాసత్యములను గూర్చి వాదింతురు. నిన్ను కూర్చిన జ్ఞానమును బడియుటకు ప్రమాణముకు ఆధారము లేనందున వారి వాదము సదా మిథ్యాపూర్ణము, నిర్ణయములు సందిగ్ధములై ఉండును. విద్యాపూర్వకమగు అభిప్రాయములను కలిగినట్టు శాస్త్రములచే మనస్సులు కలత చెంది ఉన్న కారణమున వారెన్నడూనూ నిన్ను గూర్చిన సత్యము నెరగజాలరు. అంతేకాక నిత్య నిర్ణయమునకు అర్థించుటలో వారి ఆసక్తి కలుషితమగుట వలన భౌతిక భావనలకు పరమైనట్టు నిన్ను వారి వాదములు వెల్లడి చేయ సమర్థములు కావు. నీవు అద్వితీయుడవు కనుక కర్తృత్వములు సుఖదుఖముల వంటివి నీ యందు విరుద్ధములు కాజాలవు. ఆత్మమాయచే నీవు కోరినట్లుగా చేయగలవు. అట్టి ఆత్మమాయయే ఉన్నప్పుడు నీకేది అసాధ్యము? నీ యందు స్వరూపద్వయము లేనందున ఆత్మమాయచే నీవు సమస్తమును చేయగలుగుదువు. భాష్యం. దేవదేవుడు ఆత్మసంతుష్టుడైనందున దివ్యానంద పూర్ణుడై అనగా ఆత్మారాముడై ఉండును. ప్రసన్నునిగా నున్నప్పుడును అప్రసన్నునిగా గోచరించినప్పుడును అతడు దివ్యానందమును అనుభవించును. పరస్పర విరుద్ధములు వేదములన్నవి అతని నుండియే ఉద్భవించినవి కనుక అవి ఆ దేవదేవుని యందు కనపడగలవు. దేవదేవుడు సమస్త జ్ఞానమునకు, శక్తికి, బలమునకు, ఐశ్వర్యమునకు, యశస్సునకు నిధి వంటి వాడు. అతని శక్తి అపరిమితము. అతడు దివ్య గుణ పూర్ణుడు కనుక ఈ భౌతిక జగత్తులకు సంబంధించిన ఎట్టి హేయమైనది అతని యందు ఉండదు. దివ్యుడు, చిన్మయుడు కనుక భౌతికమైనట్టు సుఖదుఖ భావనలు అతనికి అన్వయించవు. హరే కృష్ణ. చదవమంటారా ప్రభు? భగవంతుని యందు పరస్పర విరోధ భావములను గాంచి మనం ఆశ్చర్యపడరాదు. నిజమునకు అతని యందు విరోధ భావములే లేవు. దేవదేవుడు అను దాని అర్థం అదియే. అతడు సర్వశక్తిమంతుడు కనుక భగవంతుని ఉనికిని గూర్చి లేదా ఉనికి లేమిని గూర్చి బద్ధజీవుడు చేసే వాదములకు అతీతుడై ఉండును. శత్రువులను నిర్జించి భక్తులను కాపాడుట యందు మొదమునందును. సంహార కార్యము, రక్షణ కార్యము రెండునూ అతనికి ఆనందమునే కూర్చును. అటువంటి ద్వంద్వ విముక్తి భగవంతునికే కాదు, భక్తులకు కూడా లభించి ఉండును. బృందావనమునందు బ్రజభామలు శ్రీకృష్ణుని సన్నిధిలో దివ్యానందమును అనుభవించి ఉండేది. అదే విధముగా కృష్ణ బలరాములు బృందావనమును వీడి మధురకేగినప్పుడు వారు విరహభావనలో అదే దివ్యానందమును అనుభవించింది. అనగా భగవంతుడు గాని విశుద్ధ భక్తులు గాని కొన్ని మార్లు బాహ్యమునకు దుఃఖించినట్లు లేదా ఆనందించినట్లు గోచరించినను వారి యందు భౌతికపరమైన సుఖదుఖ భావనల ప్రశ్నయే ఉండదు. ఆత్మారాముడైన వాడు రెండు పరిస్థితుల యందును ఆనందమయుడై ఉండును. కానీ
అభక్తులైన వారు భగవంతుని యందు లేదా భక్తుల యందు గోచరించి విరుద్ధ భావముల నిరుకజాలు. అందుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణుడు భక్త్యా మామభిజానాతి అని పలికాడు. అనగా దివ్యమగు లీలలు భక్తి యోగముననే అవగత మగును. అభక్తులకు అవి దుర్వగ్రాహ్యములు. అచించా కలుమే భావ నతాం తర్కేణ యోజయేత్. దేవదేవుని రూపము, నామము, లీలలు, సంపత్తి అనునవి అభక్తులకు అచించములు. అట్టి సత్య విషయము ఎన్నడునో తర్కము ద్వారా నెరుగుటకు యత్నించరాదు. అట్టి తర్కము పరతత్వమును గూర్చిన సరైన నిర్ణయమును కలిగజేయదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. బాలమణి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. బాలమణి మాతాజీ, సుష్మా మాతాజీ చదువుతారమ్మా. ప్రభుజీ బాలమణి మాతాజీ చదివేస్తారు కదా. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ప్రభుజీ 343 పేజీలో ఎక్కడ ప్రభుజీ? 37వ శ్లోకం. 37వ శ్లోకమే కదా. ఓకే. సమవిషమమతీనాం మతమనుసరసి యథా రజ్జుఖండః సర్పాదిధియాం. త్రాడును చూచి సర్పమని భ్రమించిన వానికి ఆ తాడే భయమును కలిగించును. కానీ సరి అయిన బుద్ధి కలిగిన వాడు కేవలం తాడే అని ఎరిగి ఉండును. అట్లే ఎల్లరి హృదయములందు నీవు పరమాత్మునిగా నిలిచి వారి వారి బుద్ధిని అనుసరించి భయాభయములను కలిగజేయదు. అయినను నీ యందు ద్వైత భావనము లేదు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జయ. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధముగా నన్ను శరణును వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును అని భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఆ దేవదేవుడు సమస్త జ్ఞానము, సమస్త సత్యము, సమస్త విరోధ భావములతో పాటు సర్వమునకు ఆశ్రయం వంటివాడు. ఇచ్చట తెలుపబడిన ఉపమానము మిగుల సంగతమై ఉన్నది. త్రాడే సత్యమైనది, కానీ కొందరు దాన్ని సర్పమని పొరబడగా ఇంకొందరు దాన్ని తాడని తెలుసుకుని ఉందరు. అదే విధముగా భక్తులు భగవంతుని ఎరిగిన వారై ఉండి అతని యందు ఎటువంటి విరోధ భావములను గాంచరు. కానీ అభక్తులు అతన్ని సర్పము వలె భయకారణమని భావింతురు. ఉదాహరణకు నృసింహదేవుడు ఆవిర్భవించినప్పుడు భక్త ప్రహ్లాదుడు ఆ దేవదేవుని పరమశాంతిదాయకుని రూపమున గాంచగా ప్రహ్లాదుని తండ్రి యొక్క హిరణ్యకశిపుడు అతన్ని చరమ మృత్యువుగా గాంచెను. భయం ద్వితీయాభినివేశితః స్యాత్ అని శ్రీమద్ భాగవతము 11.2.37 నందు తెలుపబడినట్లు ద్వైత భావన వలననే భయము ఉత్పన్నమగుచుండును. ద్వైత జ్ఞానము కలిగిన వాడు భయము, ఆనందము రెండింటినీ ఎరిగి ఉండును. ఒకే భగవంతుడు భక్తులకు ఆనందమును, జ్ఞానరహితులకు అభక్తులకు భయమును కలుగచేయును. భగవంతుడు ఒక్కడే, కానీ జనులే ఆ పరతత్వమును వివిధ కోణములలో అవగతము చేసుకొందురు. బుద్ధిహీనులగు వారు అతని యందు విరోధ భావములను గాంచగా ప్రశాంతులకు భక్తులు ఎటువంటి విరోధ భావములను చూడరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. ప్రభుజీ కంగ్రాచులేషన్స్. మీ బాబు జేఈ సెలెక్ట్ అయ్యట కదా? లేదమ్మా, క్వాలిఫై అయ్యాడు. నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై. అదే క్వాలిఫై అయ్యట్టు కదా. క్వాలిఫై అవ్వడం కూడా చాలా కష్టం కదా ప్రభు. మరి అంత గొప్ప విషయం ఏం కాదమ్మా. 2.5 లక్షల మంది క్వాలిఫై అవుతారు 18 లక్షల్లోని, అందులో వీడు ఒకడు ఉన్నాడు. కానీ గుడ్ సైనే కదా ప్రభుజీ. మీరు అది అక్కడ జాయిన్ చేశారు అంటే మీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారేంటి అని నేను కూడా ఒక రకంగా అనుకున్నాను ప్రభుజీ అప్పుడు. నిజంగా, ఎందుకంటే ఇవైతే బాగా తోమేస్తారు కదా ప్రభుజీ మిగిలిన వాళ్ళైతే. ఇదేంటివి అని అంటే మన కృష్ణ కాన్షియస్ దాంట్లో పెట్టారంటే చాలా మంచిగా అనిపించింది ప్రభు. మాకు కూడా ధైర్యం వచ్చింది, మా మనవాళ్ళని కూడా పంపించేయచ్చు. చాలా చెప్పాలి అమ్మ. ఇప్పుడు డే స్కాలర్స్ గా కూడా జాయిన్ చేసుకుంటారు వాళ్ళు. వాడే నేను హాస్టల్లో ఉండిపోతాను అన్నాడు అప్పుడు, అందుకే మనం హాస్టల్లో పెట్టాము బేసికల్ గా. ఓకే ప్రభుజీ. నేను అందుకే కనపడ్డ వాళ్ళతో ప్రతి వాళ్ళతో నేను క్యాన్వాస్ చేసేస్తున్నాను ఇక్కడ. కంగ్రాచులేషన్స్ ప్రభుజీ. ర్యాంక్ కూడా మంచిదే వచ్చింది కదా. అంటే ప్రభుజీ నాకు అర్థం కాలేదు, ఏ స్కూల్ ప్రభుజీ అది? కాదమ్మా, జేఈ
మెయిన్స్ లోని క్వాలిఫై అయ్యాడు వీడు, అడ్వాన్స్ కి వెళ్ళడానికి నెక్స్ట్ ఓకే దీనికి. ఓకే. వాడిని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం కదమ్మా, ఆ స్కూల్ గురించి చెప్తున్నారు. కంగ్రాచులేషన్స్ ప్రభు. హరే కృష్ణ, కంగ్రాచులేషన్స్ ప్రభు. అమ్మా yeah, it is హరే కృష్ణ okay, it's ప్రభుజీ, not such a big కంగ్రాచులేషన్స్ rank, ప్రభుజీ. it's not a big rank, big ఇంకా సక్సెస్ scoring, but అవ్వాలని కోరుకుంటున్నాను ప్రభు. that is what it is. అది yes, ఇంకా సక్సెస్ అవ్వాలి వాడు పాపం. It's a good thing, it's a big good sign basically, but still long way to go. ఇంకా 2 పరీక్షలు రాయాలి. ఫస్ట్ స్టెప్ ఇస్ బెస్ట్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ అనుకున్నా ఎగ్జాక్ట్లీ, ఇట్స్ గుడ్ థింగ్ అంతే. ఇట్స్ గ్రేట్ థింగ్ అనేకంటే గుడ్ థింగ్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు వాళ్ళ మనవరాలు కూడా అక్కడే చదువుతుంది, అమ్మాయి బైపీసీ, మా బాబు ఎంపీసీ. ప్రభు ఒక స్కూల్ పేరు ఏంటి ప్రభు? శ్రీరామ్ స్మార్ట్ మైండ్స్ అని మన డివోటీసే రన్ చేస్తున్నారు. డివోటీసే రన్ చేస్తున్నారు. సో అందుకు వాళ్ళకి రోజు మంగళహారతి, ఈ సండే సత్సంగం ఇవన్నీ ఉంటాయి బేసికల్ గా. టీచర్స్ అందరూ కూడా తిలక్ పెట్టుకుని దోతీలు కట్టుకుని వచ్చి క్లాసులు చెప్తారు బేసికల్ గా. అది మంచి అసోసియేషన్ కదా ప్రభు. చాలా మంచి అసోసియేషన్. ర్యాంక్ అన్ని ఎలాగున్నా సరే మంచి అసోసియేషన్ బేసికల్ గా. డిసిప్లిన్ ఉంటుంది, చాలా డిసిప్లిన్. చాలా డిసిప్లిన్. యా ఎగ్జాక్ట్లీ. ఇది సత్సంగానికి వెళ్తున్నట్టు ఉంటుంది, స్కూల్కి వెళ్తున్నట్టు ఉండదు వాతావరణం అది. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడే మా అరవింద్ ప్రభు చెప్పారు మీ బాబు ఇలాగా సెలెక్ట్ అయినట్టు. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాడమ్మా. అదే కంగ్రాచులేషన్స్ ప్రభుజీ. ఇక్కడ చాలా కష్టం ప్రభుజీ రావడం, చాలా అదృష్టం. చాలా కాంపిటీషన్ అది కదమ్మా. చాలా చాలా సంతోషపడుతున్నారు మీ అబ్బాయి గురించి. ఎంత చక్కగా ఎంతో ఆనందపడుతున్నారు, అందరికీ చెప్తున్నారు మీ ఇలాగ. మా అందరి గురించి కేర్ తీసుకుంటున్నారు కదా కృష్ణ, మీ బాబు గురించి తీసుకుంటారు. అది నిజమే ప్రభుజీ. కృష్ణ ప్రభు మిమ్మల్ని మీకు మీ ఫ్యామిలీని పూర్తిగా కాపాడతారు ప్రభుజీ. అది నిజంగానే వాడి కోసం పెట్టినట్టు వాడితోనే స్టార్ట్ చేశారు ఆ స్కూల్. బేసికల్ వీడే ఫస్ట్ స్టూడెంట్ అక్కడ ఇన్స్టిట్యూట్ లో. వీడే ఫస్ట్ స్టూడెంట్ బేసికల్ గా ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ స్టూడెంట్. చాలా అదృష్టం, చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. ఇక్కడ కూడా చాలా బాగుంటది నాన్న స్కూల్. ఇందులో ఒక బాబు చదువుతున్నాడు. అవును, నితేశవని మాతాజీ వాళ్ళ స్కూల్. ఆవిడ అదే అన్నారు, డిసిప్లిన్ అన్ని శ్లోకాలు అన్ని చెప్తాడు, బాగుంటదనే పెట్టాము. పెద్ద అబ్బాయి అక్కడే చదువుకొని టింపినీలోకి వెళ్ళిపోయాడు. 5వ క్లాస్ వరకే ఉంటదట ఇక్కడ. కాదు, ఇప్పుడు ఏడాది పెంచుకెళ్తున్నారే. కాదు, అయితే 5 వరకే ఉంచి అప్పుడు ఆ బాబుని తీసినట్టున్నారు, ఇప్పుడు పెరిగినట్టుంది. ఏడాది పెంచుతున్నారు కానీ సుమేధ్ కంటే ఒక ఏడాది జూనియర్. అప్పుడు చూసాం అవకాశం ఉంటే అక్కడ పెడదామని, కానీ సుమేధ్ ఇప్పుడు 10th దాకా వచ్చినట్టుంది. అచ్చా, చిన్న అబ్బాయి మాత్రం అందులోనే చదువుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ లో మనకి ఇంకో స్కూల్ స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు వైజాగ్ స్కూల్ లాంటిదే, వైష్ణవ సిద్ధాంతాలతోని డివోటీస్ ఓన్లీ ఫర్ గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేశారు. శ్లోకా ఏదో అది కూడా ఉండేది కదమ్మా. శ్లోకా స్కూల్ ఉంది కాకుండా ఇప్పుడు ఇంకోటి ఓన్లీ ఫర్ అమ్మాయిల కోసం ఇంకోటి స్పెషల్ గా స్కూల్ స్టార్ట్ చేశారు. ఉండాలి నాన్న, ఇలాంటి స్కూల్స్ అంటూ ఉండాలి. 10 స్కూల్స్ వస్తాయి. ఇంకో ఈ ఏడాదిలో 8-9 స్కూల్స్ వస్తున్నాయి హైదరాబాద్. డివోటీస్ హ్యాపీగా ఫీల్ అవుతారు, పిల్లలకి బాగుంటది. డివోటీస్ పిల్లలకి బాగుంటది, వాళ్ళకి పిల్లలకి స్ట్రెస్ తగ్గుతుంది ప్రభు. స్ట్రెస్ చాలా తగ్గుతుందండి. పాపం వాళ్ళని బాగా స్ట్రెస్ చేసేస్తున్నారు. అదే చెప్తున్నారు కదమ్మా, సత్సంగానికి వెళ్ళినట్టే ఉంటది వాళ్ళకి. మృదంగాలు పట్టుకుని తిరుగుతుంటారు పిల్లలు. ఇంటర్మీడియట్ పిల్లలు వాయిస్తున్నాడు అక్కడ మృదంగం. మా బాబు వాయిస్తాడు. వారానికి 3 రోజులు వెళ్ళాలి భజన్, మార్నింగ్ మంగళహారతికి. ఏదైనా 3 రోజులైనా పిక్ చేసుకోవచ్చు, బట్ 3 రోజులు వెళ్ళాలి వారానికి. సండే సత్సంగం మాత్రం అందరికీ ఉంటుంది. ఇది వరకండి 11 దాకా పడుకునేవాడు కాదు, ఏదో బుక్స్ చదువుకుంటూ. ఇప్పుడు 9:30 అయ్యేసరికి నాకు నిద్ర వస్తుంది అంటాడట. సెల్ ఫోన్ లేదు, 2 ఏళ్ళగా వాడి దగ్గర సెల్ ఫోన్ లేదు బేసికల్ గా. ఆ స్కూల్ పేరు పెట్టరా ప్రభు? నేను ఒకసారి వెళ్ళి చూస్తాను ప్రభు. ఇక్కడ హైదరాబాద్ లో
శ్రీరామ్ అదే హైదరాబాద్ వచ్చినప్పుడే చూస్తాను ప్రభు. తప్పకుండా ఎవరిన పిల్లలు ఉన్నా చదివి పంపించవచ్చు మీరు. శ్రీరామ్ అంటే ఇంకా మరీ కిడ్స్ లేండి, మాకు 2 years మనవరాలు. ఇంకా అంటే అంటే అక్కడ మీకు రాజమండ్రి సత్సంగంలో ఎవరైనా పిల్లల్ని ప్రమోట్ చేయొచ్చు ప్రభు, నేను చెప్తాను ప్రభు. డివోటీస్ పిల్లలు మామూలు మామూలు పిల్లలు అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుద్దా? అలాగేం లేదు, మా ముస్లిం అబ్బాయిలు వాళ్ళు ఉన్నారు. ఇంట్రెస్ట్ మాతాజీ. ఇద్దరు ముస్లిం అబ్బాయిలు కూడా ఉన్నారు అక్కడ స్కూల్లో. అబ్బో ఇంకేమి. కొన్నాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా అలాగే తయారైపోతారు ప్రభు మాతాజీ. ఏమీ లేదు, వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతే అంటే అడ్జస్ట్ సత్సంగం దీనివల్ల అడ్జస్ట్ అవ్వలేకపోతే తెల్లారి 4:30కి లెగాలి, 9ంటికల్లా పడుకుంటారు. ఆ అలవాటు మాత్రం వాళ్ళు చేస్తారు బేసికలీ. అది అలాంటి వాటికి సెల్ ఫోన్ లేకుండా ఉండాలి, ఇలాంటి వాటికి అడ్జస్ట్ అవ్వగలగాలి. ఫోన్ ఒకటి లేకపోతే చాలు ప్రభుజీ, చాలా మనీ జయించవచ్చు. అదో రోగమేనండి వాడికి, పై ప్రపంచ సంబంధం ఉండదు అలా దాంట్లో ఉంటే. టీవీ లేదు, ఫోన్ లేదు. అదేనండి, ప్రపంచంతో సంబంధం ఉండదు. టీచర్స్ అందరూ కూడా ఐఐటిఎన్స్, అందరూ డివోటీస్. టీచర్స్ అందరూ కూడా మహారాజ్ డిసైపుల్స్, ఇనిషియేటివ్స్. సరే కుసుమామాత చదువుతారమ్మా? నేను హరే కృష్ణ ప్రభుజీ, దండోతం ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. కంగ్రాచులేషన్ ప్రభుజీ. చదవండి. నేను ఎగ్జాక్ట్ గా వెళ్ళిపోవాలి ఇంకా 5 నిమిషాల్లో, బట్ ఒక్క నిమిషం చదివే ముందు మా ఫ్రైడే క్లాస్ కి అందరూ టైంకి రండి, ఎవరు లేట్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు యుగల కిషోర్ ప్రభు క్లాస్ కి వస్తారు ఆ రోజు. మనకి మొన్న ఇది 87 అది ఇంకా అయిపోవచ్చింది కదా పుస్తకము. సో చైతన్య చరితామృతం మొదలయ్యే ముందు ఆయనను ఒకసారి రమ్మన్నాను. సో ఆయన మనకి మోస్ట్ లైక్లీ ఫ్రైడే క్లాస్కి వస్తారు. బేసికలీ ఒక అరగంట ఉంటారు. చైతన్య చరితామృతం చదివే ముందు మన మనసు ఎలా ఉండాలో చెప్పడం కోసం వస్తున్నారు. ఓకే, ప్రభు అది రికార్డ్ చేస్తారా? ఎందుకంటే ఆ రోజు లలితా మాతాజీ బాబు మ్యారేజ్. రైట్, 20వ తారీఖు ఆ రోజు, అదే రోజు మ్యారేజ్ అండి. అందుకే రాదు క్లాస్. సరే రికార్డ్ అయితే ఉంటుంది, బట్ అందరూ కూడా టైం కి రండి, సాధ్యమైనంత వరకు. ప్రాబ్లం లేకుండా మ్యారేజ్ దగ్గర ఉండాలి. 20వ తారీఖుని చాలా ఫంక్షన్లు ఉన్నాయి నాన్న, మంచి రోజు అనమాట. కూడా చాలా ఉన్నాయి ప్రభుజీ, చుట్టాలు ఇంటి నిండా. అవునా? అందరికీ కష్టమే నాన్న. అవునా? ఫ్రైడే ఎందుకంటే అత్తమ్మ గారు వాళ్ళ ఇంట్లోనే ఒకళ్ళు నోము నోచుకుంటున్నారు. ఒత్తిళ్ళు నేను వెళ్తానేమో, అక్కాళ్ళు కూడా ఎస్కోట్ వెళ్తారేమో. అందరూ అలా అలా ఎవరికి వాళ్ళు అనుకుంటే అక్కడ ఎంతో మంది కనబడరు. ఒక్కటి చూసుకోనా అన్న, ఇంత మనం ప్రభుజీని రమ్మన్నాక హైదరాబాద్ లో ఉన్నారన్నమాట, అందుకే ఆయన క్లాస్ కి వస్తా అన్నారు. అవునా? హరే కృష్ణ ప్రభుజీ, నాకు కూడా 20వ తారీఖు అవ్వకపోవచ్చు ప్రభుజీ. సరే కుసుమామాత చదవండి. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోతం ప్రభుజీ. సా ఏవ హి పునః సర్వవస్తుని వస్తు స్వరూపః సర్వేశ్వరః సకల జగత్ కారణభూతః సర్వ ప్రత్యగాత్మాత్వాత్ సర్వగుణాభాసో పలక్షిత ఏక ఏవ పర్యావశేషితః. వివిధ రీతుల వ్యక్తమైనప్పటికీ పరమాత్ముడే నిజముగా సమస్తమునకు మూలతత్వమని విచారణచే మనుజుడు గాంచగలడు. మహాతత్వమే సమస్త సృష్టికి కారణమైనను అది అతని చేతనే కలిగినట్టిది. అందువలన అతడే సర్వకారణ కారణుడు. బుద్ధేంద్రియములు ప్రకాశకుడు అయి ఉన్నాడు. అతడే సమస్తమునకు పరమాత్మునిగా గోచరించును. అతడు లేనప్పుడు సమస్తము మృత్యువాతపడును. పరమాత్మునిగను పరమ నియామకునిగను నీవొక్కడవే మిగిలి ఉన్నావు. భాష్యము: భగవంతుడే సమస్తము యొక్క చేతనత్వముని, సర్వవస్తుని వస్తు స్వరూపః అను పదసమూహము సూచించును. బ్రహ్మ సంహిత 5.35 ఎందును దీన్ని గురించి ఇట్లు తెలుపబడి ఉంది. ఏకోప్యసో రచయితం జగదండ కోటి యచ్చాక్తిరస్య జగదండ జయాంత అండాంతరస్థ పరమాణు జయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రతి బ్రహ్మాండమునందును పరమాణుమునందును ప్రవేశించి భౌతిక సృష్టి అంతటను తన అనంత శక్తిని ప్రదర్శించునట్టి ఆదిదేవుడగు గోవిందుని నేను భజింతును. తన అంశయగు పరమాత్మని అంతర్యామి రూపమున భగవానుడు అనంతమగు బ్రహ్మాండములో సర్వవ్యాపి అయి ఉన్నాడు. అతడే సమస్త జీవులకు ప్రత్యేగాత్మ లేదా అంతర్యామి అయి ఉన్నాడు.
ఉన్నాడు. ఈ విషయమునే భగవద్గీత 13.3 యందు శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞ చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకునుము అని పలికెను. భగవంతుడే పరమాత్ముడు కనుక సకల జీవులకు చివరకు పరమాణువునకు కూడా చేతనత్వమై ఉన్నాడు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం, అతడే సత్యస్వరూపుడు. అతన బుద్ధి స్థాయిని అనుసరించి మనుజుడు సమస్తమునందు భగవంతుని సన్నిధిని అతని శక్తి ప్రకటము ద్వారా అనుభూతమనుచుకొనును. సమస్త విశ్వము త్రిగుణమయమై ఉన్నది కనుక భగవంతుని సన్నిధిని మనుజుడు తన గుణమును అనుసరించి తెలుసుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. 39. 39. అందువలన ఓ మధుదావన సంహారి, నీ మహిమామృత సముద్రమునందలి ఒక బిందువును ఒక్క మారు పానం చేసిన వారి మధులలో దివ్యానంద రసధార నిరంతరము ప్రవహించును. అట్టి మహోన్నతులకు భక్తులు దృశ్య శ్రవణేంద్రియముల వలన కలిగడి భౌతిక సుఖాభాసమును మరచియుందరు. వాంఛారహితులైన అట్టి భక్తులు సకల జీవులకు నిజమైన మిత్రులు. తమ మనస్సును నీకు అర్పించి దివ్యానందం అనుభవించుచు జీవితం యొక్క నిజ లక్ష్యమును సాధించుటలో వారు ప్రవీణులై ఉందరు. ఓ దేవా, ఈ భౌతిక జగత్తునకు తిరిగి రానట్టి అట్టి భక్తులకు నీవే ఆత్మవు, ప్రియమిత్రుడువు. వారెట్లు నీ భక్తియుత సేవను విడవగలరు? భాష్యం బాగా చదివేస్తారు, క్లోజ్ చేసి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. భాష్యము. తమ అల్పముగు జ్ఞానము మానసిక కల్పన కారణమున అభక్తులు భగవంతుని నిజతత్వం తెలుసుకుని చూడకపోయినను ఆ దేవదేవుని పాద పద్మముల అమృతమును ఒక్కమారు రుచి చూచిన భక్తుడు మాత్రము అతని భక్తియుత సేవ ఎందరి దివ్యసుఖం ఏమిటో అనుభూతం అనుచుకొనగలడు. కేవలము భగవత్ సేవ ద్వారా తాను ఎల్లరను సేవించుచున్నట్లు భక్తుడు ఎరిగి ఉండు. అందువల్ల భక్తులే సకల జీవులకు నిజమైన స్నేహితుడు. కేవలము విశుద్ధ భక్తుడే భక్త జీవుల లాభము కొరకు భగవాన్ మహిమలను ప్రచారం చేయగలడు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ. విజయ్ కుమార్. ప్రభుజీ, నేను లేట్ గా జాయిన్ అయ్యాను ప్రభుజీ. అవునా? నెక్స్ట్ చదువుతారమ్మా? పార్టీ చదువుతా. నరసింహర్ చదువుతారా? నరసింహర్ పాడగలరా? లేదు నేర్చుకోలేదు. సరే నరసింహర్ ఎవరు పాడతారు? నేను నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శీలటంకానఖాలాయే ఇకో నరసింహో పరతో నరసింహ యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపచ్చే కవకర కమలవరే నాఖ అద్భుత శృంగ లలిత హిరణ్యకశిపు తను బృంద కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్
జై నరసింహ స్వామికి జై, ప్రహ్లాద్ మహారాజ్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ బృంద కి జై. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. అమ్మా, ఇక్కడ హరే ఆపుతాను. కృష్ణ. హరే సో కృష్ణ ప్రభుజీ. చూద్దాం అయితే ఫ్రైడే క్లాస్ మీరు క్యాన్సిల్ చేద్దామేమో చూద్దాము. అలా చేయనన్న క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ వీక్ పెట్టుకుంటే ప్రభుజీ అప్పుడు ఉంటారా? లేదు, వెళ్ళిపోతారని అమెరికా వెళ్ళిపోతారు. ప్రభు ఉన్నవాళ్ళు పెట్టేసుకోవచ్చు కదా ప్రభు. అంటే మళ్ళీ 10 మందే ఉంటే మా ఆయన ఉంటారు పాపం. మరి బుధవారం అట్లా పెట్టొచ్చా ప్రభుజీ? బుధవారం అవ్వదులేండి, ఆయన ట్రావెలింగ్ లో ఉన్నారు. లక్షవారం సాయంత్రానికి వస్తారు. లక్ష్మీవారం మళ్ళీ మా క్లాస్ ఉంటది. పెడితే శనివారం సాయంత్రం పెట్టుకోవాలి. ప్రభు ఈ క్లాస్ ఎవరికైనా పంపించచ్చా? ఎవరైనా వేరే వాడు ప్రవీణ్ కాల్కి పంపిస్తాను, జాయిన్ అవ్వమంటాను. పంపించచ్చమ్మా. ఏ క్లాస్ ఇది? ఇప్పుడు మన క్లాస్ ఇప్పుడు జరుగుతున్నదా? జరుగుతున్నది కాదు ప్రభు, రాధానాథ స్వామి చెప్తాను అన్నారు కదా. అదే యుగల్ కిషోర్ ప్రభు. యుగల్ కిషోర్ ప్రభు. పంపించచ్చమ్మా, ఎవరికైనా పంపించచ్చు. అది సో కొంతమందికి పంపిస్తాను. సో మోస్ట్లీ అయితే మరి ఇంకా ఆయన అవ్వకపోతే ఆ నెక్స్ట్ వీక్ మనం గౌరంగ దర్శన ప్రభునే ఎవరిని పిలుద్దాం. అలాగే ఓకే, సరే. ఎలా బాగుంటుందంటే అలా చేయండి. అయ్యో ప్రభు శుక్రవారం సండే వెళ్ళేది. సాటర్డే పెట్టుకోగలరు. సాటర్డే పెట్టేసుకోవచ్చేమో ప్రభుజీ. సాటర్డే ఆయన అవైలబిలిటీ ఉన్నారేమో చూస్తాను, అడుగుతాను. సాటర్డే అవైలబిలిటీ ఉంటే సాటర్డే పెట్టాను. ఓకే, సాటర్డే చూస్తా ప్రభు, ఆయన అవైలబిలిటీని బట్టి. ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇచ్చారు, సాటర్డే ఇవ్వగలరేమో చూద్దాం. ఓకే, క్లోజ్ చేస్తున్నానమ్మా ఇక్కడతోనే క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్